హాయ్ గైస్, వెల్కమ్ టు చందనాన్ చాందీ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము అత్తి బిడ్డలు కాబట్టి కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు. మేము అత్తి బిడ్డలు కాబట్టి అత్తి పని చేస్తాము. ఉండేది పొలంలోనే, అయినా కూడా పొలంలో కుంపటి పెట్టి వంట చేస్తారు. పొయ్యి పైన కుంపటి పెడతారు. కుంపటి పెడతారా? కుంపట్లో చేస్తారు. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో మా పొలంలో పొయ్యి, తోటలో వంట వీడియో, మాకు వచ్చిన తంట. ఏం చెప్పేవరా? సో అదనమాట వీడియో వంట, మాకు వచ్చిన తంటాలు. వీడియో చూడడానికి మీకు వెళ్ళిన తంటాలు వచ్చినా మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ యా, ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి మేము ప్లేస్ చూస్తున్నాము. ఫ్రెండ్స్ కొప్ప వేసుకునింది, సర్చ్ చేస్తాను యాడ్ వేస్తే బాగుంటుందా అని. ఈ ప్లేస్ తెలుసు మీకు. ఇది వచ్చి కూరాకు, ఇది వచ్చి కొత్తిమీర కాదు, మిరపకాయ, వంకాయ, ఆనియన్స్. ఇది సదరం చేస్తాను ఫ్రెండ్స్. ఇది జామ చెట్టు, మీకు తెలుసు. చేయిందో నేను వీడియో చేస్తాను కదా. అందట్లే బిందు సాప కూడా బోరువేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి ఫస్ట్ సాప వేసినాము. కొంచెం ముందరికి ఇవే మరి వెనకాల ఇక్కడ పొయ్యి పెట్టుకున్నాం. మీరు అందరూ నన్ను తిట్టకండి, అన్ని చిన్నకే చేస్తుంది, నువ్వేం చేయలేదు పెద్ద అనేసి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కాబట్టి నేను అప్లై చేస్తాను అంటే నేను చూడు అంతే. ఇంకా అయిపోయి అక్కడ కూర్చుంటే లేదు. ఇంకా మమ్మీ వంటకు కావాల్సిన పరికరాలన్నీ సిద్ధం చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మేము చికెన్ చేస్తున్నాం, ఫిష్ చేస్తున్నాం. సో ఈ వీడియో చూస్తూ ఉండండి, ఎలా వచ్చిందో మీరే ఫైనల్గా రిజల్ట్ చూడండి. టేస్ట్ అయితే మేమే చూస్తాము. ఫ్రెండ్స్ మా చెల్లి కరేపాకు తెమ్మటి తెచ్చింది. సో మా మమ్మీ కోపం వచ్చింది ఫ్రెండ్స్. మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు తెచ్చినాడు ఫ్రెండ్స్. ఇది మా చెల్లి తెచ్చింది. మా మమ్మీ ఇప్పుడు ఏముంటుందంటే అందుకే నా కొడుకు అంటే ఎక్కువ ఇష్టము, మా కొడుకు మంచిగా పని చేస్తాడు అని చెప్తే ఏమంటావు, పువ్వు పట్టిన కూతురు అంట, మంచి కొడుకు అంట ఫ్రెండ్స్. మా మమ్మీ చెప్పింది. ఫ్రెండ్స్ వంటలో నేనే ఇప్పుడు స్టార్ట్ చేసాను. మా చెల్లి అమ్మ నేను వంట చేయను అని తెలుసు కదా, ఏం ఎత్తుకోమతాను చేయించా. ఇది మేము పెరుము అంటాం ఫ్రెండ్స్, ఇది మేము గెంట్ అంటాం ఫ్రెండ్స్, ఇది మేము సాల్ట్ కాదు ఉప్పురాళ్ళు అంటాం. ఉప్పురాళ్ళు. ఇది కూరగిన్ అంటాం ఫ్రెండ్స్, దీనిలో కూడా చికెన్ అంటాం ఫ్రెండ్స్. మా అక్క చెప్పేసి సుత్తి అంటాం ఫ్రెండ్స్. ఎంత మాట అన్నావే, అంతే కదా ఫ్రెండ్స్. కరెక్ట్. పత్తికాయ ఎత్తుకోవే, ఎందుకో తొక్కేసింటారు ఎవరో ఒకరు. వద్దుక మా చెల్లితో నాకు టెన్షన్ వచ్చేసాను. ఎందుకు అంత టెన్షన్? టెన్షన్ ఒక్క పని నువ్వు వీడియో చేద్దాం. ముట్టి చేసిన ఫ్రెండ్స్, మా చెల్లి రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు? ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్, మసాలా డబ్బా, వాటర్, ఆయిల్, సాల్ట్, చికెన్, కరివేపాకు, అది ఫిష్ ఫ్రెండ్స్. ఫిష్ ని మ్యారినేట్ ఏదో ఒకటి పూసుకొచ్చినాము. దానికి మసాలా వేసుకొచ్చినాము. ఆ మసాలా అంతా నేను మీకు మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. అబ్బా చూస్తే నోరు కొడుతుంది నాకు. చూస్తా ఏంది మా చెల్లి కామెడీ చెప్పింది ఫ్రెండ్స్, జోక్ అని చెప్పింది. మా మమ్మీ నవ్వలేదంట. పాప మమ్మీ పరిస్థితి ఏంది, జోక్ చెప్పాయి. నేనేం పాపం చేశాను, నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి. పరిస్థితి ఏంది, జోక్ చెప్పాయి. బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ అండి. మమ్మీ నువ్వు లైట్ చూసే ఎదుర్కొనింది. మీరు చూస్తా ఉండండి, స్లోగా మమ్మీ చంద్రముఖిలా మారిపోతుంది, అరస్తా తిడతా ఉంటుంది ఫ్రెండ్స్ మమ్మల్ని. ఫస్ట్ ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ దీనికి కొంచెం తక్కువ వేస్తాము, చికెన్ కాబట్టి. ఎందుకు వేస్తానవా? ఎక్కువ వేస్తున్నారని చెప్తారు. ఎందుకా? లేదు మా అదెంత కేజీ కావద్దా, కేజీ చికెన్ కదా మా చూడ ఆడికి కొంచెం అనిపిస్తుంది నాకు. సరే కొన్ని ఇష్టం. మా మమ్మీ ఇక్కడ వంట చేస్తా అంటే మా చెల్లి అన్ని ఎత్తిస్తా ఉంది ఫ్రెండ్స్. ఏమేసినామా? ఇప్పుడు ఆయిల్ వేసింది ఫ్రెండ్స్. ఆయిల్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తుంది. ఇది మా మమ్మీ ఇప్పుడే చేసింది ఫ్రెష్ గా. చికెన్ రెడీగా ఎత్తుకోండి. మంట లోపల పెట్టుకో, పెనం కింద ఏం లేదు. కళ్ళు మండుతుంది. ఇంకేం వేయడంలే కదా.
ఏం వేయడం లేదు ఫ్రెండ్స్, ఒట్టి ఆయిల్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, చికెన్, ఉప్పు బ్రౌనీ వచ్చింది ఇంకా రాలే. బ్రౌనీ అంటే కేక్ వచ్చి బ్రౌనీ అది వేరే. బట్ ఇంకోటి కూడా వెయిట్ చేస్తున్నాడా. ఇప్పుడు చికెన్ వేస్తాను ఫ్రెండ్స్. మమ్మీ బాగుంది కదా. ఏం బాగుంది ఏంది బాగుంది వండుకొని తింటా అంటే ఎస్ వండుకుంది ఉంటుంటే మమ్మీ తోలిచ్చేమో లేదమ్మా కింద ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు మా తమ్ముడు మా డాడీ కోడి కోసినారు ఫ్రెండ్స్. మా డాడీ కోడి కోసినారు ఫ్రెండ్స్. మా తమ్ముడు మా నాన్నమ్మ వాళ్ళకి చికెన్ ఇచ్చినారు ఫ్రెండ్స్. వాళ్ళు మంచి మంచి పీస్ ఇచ్చేసి మాకు మాత్రం తోలు ఇచ్చినారు. లేదంటే ఫ్రెండ్స్ మంచి పీస్ ఉన్నాయంట ఫ్రెండ్స్. పెనుము షేక్ అవుతాను మా మమ్మీ వంటకి. మా చెయ్యి చూడండి దీనంగా చూస్తాను. ఆమెకి నోరు ఉడుతుందా. స్మెల్ బాగుంది కదా. కార్తీక మాసం అయినాక నువ్వు తిన్నా కదా సరిగ్గా. అసలు బిర్యానీ బాగా బిర్యానీ వేరే ఇది వేరే. మా మమ్మీ బిర్యానీ బరీ చేస్తుంది ఫ్రెండ్స్. పెనం పడిపోయే స్థితిలోకి వచ్చేయండి ఫ్రెండ్స్. బాగా కలపెట్టలేదా కింద కలబెడతాను బాగా లేరా. నాకు నూరు ఉంటుంది వింటూ నిజంగానే బలం ఉంది. బుద్ధి మంత్రాలకు వచ్చేది బుద్ధి మంత్రాలు కాదు మా చెల్లి, అత్తిపిట్ట మా చెల్లి. చూడండి చూడు మమ్మీ ఆ పిల్లని. మాడిపోతుందా? అది మాడిపోయేది కాదు స్వామి, ఏగేది వేది ఏగుతుంది. కలవటాలి కదా. మా అక్కని చికెన్ ఆవుకొని ముందు తినేసేట్టుగా చూస్తాను ఫ్రెండ్స్. నిజంగానే ఆ చేపలు ఉంది పక్కన, భయం వేస్తుంది ఎప్పుడు తినేస్తున్నాను. బిర్యానీలో చేసుకొని తింటా. అమ్మ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తాను అమ్మా. కలవడతాను పసుపు వేసింది ఫ్రెండ్స్. తర్వాత మా మమ్మీ ఎక్స్ప్రెషన్ సాల్ట్ వేసింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మా మమ్మీ దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసింది ఫ్రెండ్స్. కలబెడతా ఉంది పాప మమ్మీ ఆరేస్తాను ఫ్రెండ్స్ పొగకి. మా చెల్లి వెయిట్ చేస్తూ ఉంది. నామా మిరపొడి ఫ్రెండ్స్ మిరపొడి వేస్తాం ఫ్రెండ్స్. మా మమ్మీ ఎన్ని స్పూన్స్ వేస్తామమ్మా? ధనియాల పొడి 1.5. కారం 2 స్పూన్స్ వేసింది. ధనియాల పొడి 1.5 స్పూన్స్ వేసింది ఫ్రెండ్స్. మా మమ్మీ ప్రస్తుతానికి ఉడకతా ఉంది. వాటర్ వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. అది కొంచెం వేగినాక పాప మా మమ్మీ మా మమ్మీ నేను వెళ్ళి టార్చర్ చేస్తా ఫ్రెండ్స్. మమ్మీ ఇప్పుడు నీకు క్వశ్చన్ మమ్మీ, నేను ఎక్కువ టార్చర్ చేస్తానా బిందు ఎక్కువ టార్చర్ చేస్తుందా? ఎందుకు మా నిర్దాక్షంగా చెప్పినావా? చెప్పా నిజం చెప్పమా ఇప్పుడు. నిజం చెప్పు. చేస్తే ఇద్దరు ఎవరు ఎక్కువ చేస్తారు? ఆయన కూడా ఇప్పుడు నిజం చెప్పు. ఇది క్యాన్సర్. ఇప్పుడు మళ్ళీ చెప్పు మమ్మీ, ఇద్దరు ఏమో టార్చర్ ఎక్కువ చేస్తారు. నాకు చెప్పి నాకు వచ్చే ఆన్సర్ వరకు నేను టార్చర్ చేస్తాను. చూడు మా చెల్లి ఇద్దరు పోతాను ఫ్రెండ్స్. ఏం పెట్టినామా నేను? మా మమ్మీ వేసింది. మా ఇట్లా కెమెరా పోదా నా పొర చేస్తావా నువ్వు? సరే చెప్పమా ఇప్పుడు నిజం చెప్పమా, ఎవరు బాగా టార్చర్ చేస్తారా? చెప్పమ్మా నేనేం చెప్పమ్మా. నిజం చెప్పమా ప్లీజ్. నేను నిజమే చెప్తా. ఎప్పుడు ఎవరు ఎక్కువ టార్చర్ చేస్తారు? నేను టార్చర్ చేస్తాను ముందు టార్చర్ చేస్తాను. ఎస్ అది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మనకి ఆన్సర్ వచ్చేసింది. టేస్ట్ బాగుందండి ఫ్రెండ్స్. మా మమ్మీ టేస్ట్ చేసింది. నువ్వు ఊడుతుంది మా నిజంగానే. అప్పుడు బోయకుండా పోయినప్పుడు చేసి కూడా భలే ఉండింది మమ్మీ. అప్పుడు సరిగా తినలేకపోయినాము కదా. మన సిస్టర్ నేనే భయంకరంగా తిన్నా ఆ రోజు. అసలు సంగటి నాటుకోడి ఎంత బాగుంటది కదా.
అవును అసలు నార్మల్గా ఇట్లా చేసే ఇంట్లో చేసే వంటల కన్నా దేవుడికి పెట్టేది బాగుంటుంది. దేవుడు పెట్టేది ఇటు వేసే వంటలు బాగుంటాయి కదా మా మినిమల్గా ఉప్పు కారము దినాల పొడి అంతే బొలంటే టేస్ట్ అవుతాయి. అంటే ఆ పొగ స్మెల్ బలం వస్తుంది కదా మమ్మీ. ఎక్కువ పోయినా బాగుండదు. ఏం చెప్పావురా? బాగా మమ్మీ నిజంగానే చెప్పాలా? పొగ వాసన అంటే మరి మాడపిన వాసన కాదు. టేస్ట్ వస్తుంది అది చెప్పు మమ్మీ నువ్వు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు నన్ను ఎంత ర్యాగింగ్ చేస్తారు. ఇప్పుడు దరటాక్ ఫ్రెండ్స్ మమ్మీ సరిపోతుంది నీకు అంత దరటాక తినడానికి. తీసుకోనా కాలిపోదా సాప అంత కాలిపోయేంత కూడా లేదు. జాగ్రత్త అన్నం ముగిపోయింది. ఫ్రెండ్స్ మా చెల్లి కూర అయ్యి అవ్వక ముందుగానే టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎత్తేసా మమ్మీ. మా మమ్మీ నన్ను తిడతాను ఫ్రెండ్స్. టేస్ట్ చేస్తా మమ్మీ తిట్టేది. ఆడ ఎత్తింది కదా పొయ్యిలో నుంచి ఇంక తిను. మాట పడతావే. ఓ అమ్మ ఈ ఫోన్ బొరుగు వస్తుంది ఫ్రెండ్స్ అసలు. ఏ బిందు నువ్వు టెంకాయ చెట్టు అంత పెద్దగా అయిపోయినావు బిందు. టెంకాయ చెట్టు ఎలా ఒకేలా ఉందా? కొత్తిమీర ఏ మమ్మీ? కొత్తిమీర తెచ్చినాడా నేను కట్ చేసుకోరాలేదా? తుంచేయాలి కొత్తిమీర ఎప్పుడు కానీ బాగుంటుంది. బాగుందా? అబ్బా నోరు ఊడుతుంది వినాక. అంటే ఫ్రైకి కూడా వేస్తాం ఫిష్ ఫ్రై కూడా. ఫ్రైకి ఎందుకు వేస్తావా? చేయి కాలుతుంది రే. నాకు కొత్తిమీర నేను మళ్ళీ తింటాను. చెప్పు నాన్న కొత్తిమీర వేస్తాను. ఏం మమ్మీ ఏం వే అది ముందరకు వస్తుంది కా ఏం రాలేదు లేదు. ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర వేస్తాను ఫ్రెండ్స్ మా మమ్మీ. మా చెల్లి ఒక పక్క తింటానే ఉంది. మా మమ్మీ హాఫ్ అన్ అవర్ కూడా పట్ల చికెన్ చేయడానికి. ఎట్లుంది విందు? నిజంగానే బాగుందా? నా నోరు కొడుతుంది ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై ఈరోజు మా డిన్నర్ ఏంటంటే చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చాప్ పులుసు. ఎందుకు పిజ్జాలు, ఎందుకు బర్గర్లు, ఎందుకు పాస్తాలు, ఇంకెందుకు? ఇప్పుడు మా చెల్లి ఈ మిగిలిపోయిన పెన్నులో అన్నం వేసుకొని తినింది. భలే ఉందంటే చాలా బాగుంది. ముందుగా చాలా బాగుంది ఫ్రెండ్స్. పెడదా మస్తుంది ఫ్రెండ్స్. భలేంది మా అమ్మ ఇప్పుడు చాలా బాగుంది మా. ఇచ్చాను పెన్ ఇంకా ఇచ్చాము ఫ్రెండ్స్. మమ్మీకి పెన్ ఇచ్చేస్తాను. బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా ఏమైనా తింటారా? చెల్లి ఇది పెట్టేసుకొని తింటాను ఫ్రెండ్స్ దొంగతనంగా. చాలా బాగుంది టేస్ట్ కదా. అందుకే కట్ల పొయ్యి పని చేస్తే అంత బాగుంటుంది అంటారు. చూడనికి భలే ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది అక్క. ఆయిల్ కింద ఊరింది కా ఊరింది చూడు భలే ఉంది. ఎమ్మి చికెన్ కర్రీ వేసుకొని తింటే అదిరిపోతుంది. నాకు ఇష్టం ఫ్రెండ్స్. కాళ్ళు అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడు తలకాయ తింటది. ఇప్పుడు మా తలకాయ తింటది, కోడి కాలు తింటా. మా చెల్లి తింటానే ఉంది ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్ 4 ఇంగ్రీడియంట్స్ అంతే కదా. అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఉప్పు కారము, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి 5 ఇంగ్రీడియంట్స్ అంతే. టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంది. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మమ్మీ. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మేము షాలో ఫ్రై చేస్తున్నాము, డీప్ ఫ్రై కాదు. ఆయిల్ వేస్తా ఉంది అమ్మ. ఇది ఫిష్ ఫ్రెండ్స్ మమ్మీకి ఇస్తాను. ఏ దొంగ ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై దొంగ అయిపోయింది. వావ్ ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ ఏమో గొబ్బ అయిపోయింది ఫ్రెండ్స్.
ఫైనల్గా ఫిష్ ఫ్రై ఇలా ఉంది ఫ్రెండ్స్. బా భలే స్పైసీగా టేస్టీగా ఉంది కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు అటాకు తింటాను ఫ్రెండ్స్, నేను మా చెల్లి. కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకంటే మా చెల్లి ఎక్కువ తినేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై, చేపల ఫ్రై, చేపల పులుసు, వైట్ రైస్. ఇప్పుడు తిన్నాం ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మా చెల్లి తినేసింది, ఇందాక చూసారు కదా. ఓకే ఒకటి ఒకటి నీకా ఎవరికో ఇక్కడ 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 ఒకటి ఇక్కడ ఒకటి చాలా ఉంది కా ఎట్టేస్తున్నావు కా ఇంకేం చెప్తే కదా కా నీకు నాకనే మధ్యలో వేసింది ఎట్ట కాకుండా. ఓకే చికెన్ ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం. ఏమి చూసి వాళ్ళంతా చిన్నకి కొంచెం వేసింది పెద్దక్క. ఆనియన్స్ ఆనియన్స్ లెమన్ లెమన్ కొంచెం కర్రీ వేయకనాక. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలి. ఫ్రెండ్స్ తింటున్నాం ఫ్రెండ్స్, గుండెకాయ వచ్చినట్టున్నాం. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తానా. బాగా వేసుకుంటాం. భలే బాగుంది. మా భలే వేసామ్మా. కాలుతాను ఫ్రెండ్స్. ఫైనల్గా ఫిష్ ఫ్రై ఇలా వచ్చింది. వేడి వేడిగా ఉంది. అబ్బా భలే కాలుతుంది. అబ్బా ఉండరా. దీనిలో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్ వేసుకొని ఈ స్కిన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెల్లిగా బాగుంది. మా ఫిష్ ఫ్రై బాగుంది. మా ఫిష్ మెల్లి దీని మీద పుల్లు ఉంటాయి. ఎరగడ ఎట్లా పూసాను ఎక్కువ ఫిష్ ఫ్రై ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై సూపర్. అందరూ కార్తీక మాసంలో వనభోజనం చేస్తారు. నేను కార్తీక మాసం అయిపోయినాక వనభోజనం చేస్తున్నాం. బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫిష్ ఇవన్నీ అట్టే బాగుంది. ఇంకా ఫిష్ కర్రీ ఉంది, ఇది తినేసి తింటాం మళ్ళీ. ఫిష్ పులుసు నా ఫేవరెట్ ఫ్రెండ్స్. ఆ టేస్ట్ చేద్దాం కొంచెం. మీ పాప తలకాయ వేస్తున్నా. నాకు తలకాయ తినడం ఇష్టం ఫ్రెండ్స్. తలకాయ వా సో ఓన్లీ ఫిష్ పులుసు చూపించు. అబ్బా ఈ తలకాయ కొంచెం తుంచుకొని అట్ట ఫిష్లో పెట్టుకొని ఇట్ట తింటే మా ఎంత బాగుంది మా. చాలా బాగుంది. పీస్ కూడా వస్తుంది. అబ్బా పుల్ పోయినావు బోలేనావు. మా ఫిష్ పులుసు బాగుంది, చికెన్ బాగుంది మా. తిన్నంలో పడి బాగా చెప్పడం మర్చిపోయినాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా కమెంట్ చేయండి. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.